హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సాజన. ఈరోజైతే ఇంకొక మంచి రోటి పచ్చడితో అయితే నేను మీ ముందుకు వచ్చేసానండి. ఇది బచ్చల కూర అంటాం కదా, ఆ బచ్చల కూరతోటి ఈరోజైతే రోటి పచ్చడి అయితే చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. దానికోసం ముందుగా అయితే బచ్చల కూరని అయితే నీట్గా వాష్ చేసేసుకొని కట్ చేసుకోవాలండి. ఏ ఆకుకూరకైనా ప్రాసెస్ అదే అన్నమాట. ఇలా కట్ చేసి పక్కన పెట్టుకున్నాక స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ధనియాలు, 2 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ దాకా పచ్చిశనగపప్పు, 2 టేబుల్ స్పూన్ దాకా పల్లీలు వేసుకొని దోరగా వేయించుకోవాలి లో ఫ్లేమ్లోనే. ఇలా బాగా వేగిన తర్వాత లాస్ట్లో అయితే కొన్ని నువ్వులను వేసుకొని బాగా వేయించుకొని చల్లార్చుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే కడాయిలో అయితే కొద్దిగా ఆయిల్ వేసుకొని మీ కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి, మీ పులుపుకు తగ్గట్టు అయితే టమాటోని అయితే వేసుకోవచ్చు. ఇక్కడ నేను చింతపండు అయితే వేయట్లేదండి, మొత్తం టమాటోతో చేస్తున్నాను కాబట్టి ఒక 4 తీసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ బచ్చల కూరని కూడా వేసేసుకొని వెల్లుల్లి కూడా వేసుకొని బాగా అయితే దగ్గరకు వచ్చేంత వరకు మగ్గించుకోవాలి మూత పెట్టేసుకొని. ఇలా మగ్గించుకున్నాము అని అంటే మనకి అంటే అన్నీ కూడా ఈక్వల్గా మగ్గుతాయి అన్నమాట. ఇలా పూర్తిగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని కూడా చల్లార్చుకోవాలి. తర్వాత మిక్సీ జార్లో అంటే మనం ఫస్ట్ వేయించుకున్నాం కదా ధనియాలు, అవి వేసుకొని కోర్స్గా బ్లెండ్ చేసుకున్నాక మనము ఈ టమాటో బచ్చల కూర ఇవన్నిటిని కూడా వేసుకొని ఇలా పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి. రోలు ఉంటే మాత్రం కొద్దిగా కచ్చా పచ్చగా అయితే దంచుకోండి. ఇలా దంచుకున్న దాన్ని పక్కన పెట్టుకొని పోపు కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, అలానే ఎండుమిర్చి, కరివేపాకు, కాస్త పసుపు, కొద్దిగా ఇంగువ వేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది. వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న పచ్చడిలోకి వేసుకున్నాము అని అంటే మన బచ్చల కూర పచ్చడి రెడీ అయిపోతుంది. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఎన్ని కూరలు ఉన్నా సరే రోటి పచ్చడికి ఉండే వాల్యూ మాత్రం ఎవ్వరూ తగ్గించలేరండి. ఒకసారి ఈ రెసిపీ మాత్రం మీరు ట్రై చేయండి. ఎలా వచ్చింది అన్నది కామెంట్ చేయండి. అలానే ఇంకో వీడియోతో ఇంకో రెసిపీతో నేను మీ ముందుంటాను. సైనింగ్ ఆఫ్.